వెల్కమ్ టు ది మెరైనర్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. సో తేజాకి మళ్ళీ తన షిప్కి రిటర్న్ వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇంకా ప్యాకింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు తను. ఒకసారి వెళ్ళి కలిచేద్దామా? పైన ఉన్నాడు, వెళ్దాం రండి. కమ్ కన్నా, అసలు నీకు కొంచెమైనా భయం ఉందా? నీకు ఫ్లైట్ టికెట్స్ వచ్చినాయి, ప్యాకింగ్ చేసుకోకుండా చిల్ అవుతూ కూర్చున్నావు. నేను నా బంటిగాడు ఇద్దరం అంతే చిల్ అవుతానే ఉంటాం. ఎక్స్ట్రా చెక్కన్నా, టైం అవుతుంది. డ్రాస్ కూడా లేదు నీకు, మొత్తంగా నువ్వు ప్యాక్ చేసుకోకపోతే ఎలా? చాలా మంది చాలా ప్యాకింగ్స్ చేసే ఉంటారు ఇప్పటి వరకు, కానీ అసలు ఒక సీఫేరర్ 6 months పాటు ఇంట్లో ఉంటూ అండ్ నెక్స్ట్ 6 monthsకి వాడి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఏ థింగ్స్ని ప్యాక్ చేసుకుంటాడు ఐడియా ఉందా? మన దగ్గర చాలా థింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ అన్ని అక్యుములేట్ అయినాయి, జస్ట్ మన వ్యూవర్స్కి చూపించడం మాత్రమే పెండింగ్. హలో కన్నా, థింగ్స్ అన్నావు, మరి ఏంటి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తావా? చూపిస్తాను ఏమేమి ప్యాకింగ్ చెప్తానని చెప్పాను కదా. ఓకే, ఫస్ట్ అయితే నేను డ్రెస్సెస్తో స్టార్ట్ చేస్తాను. సీఫేరర్స్కి జనరల్గా అయితే యూనిఫామ్ ఉంటుంది ఆన్ బోర్డ్లో, బట్ పార్టీస్ కానీ షోర్ లీవ్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళాలి అంటే అదే యూనిఫామ్తో వెళ్ళలేము, వాటికి ఆయిల్ గ్రీజు అన్నీ అంటేస్తాయి. అందుకని సింపుల్గా ఒక 2 ప్యాంట్స్, 4 షర్ట్స్ అలా పెట్టుకొని, దాంతోపాటు టీ షర్ట్స్ అయితే ఒక 4-5 తీసుకొని వెళ్తాం, డిపెండింగ్ ఆన్ క్లైమేట్. ఒక్కొక్కసారి బాయిలర్ లోపల వేసుకోవడానికి దాన్ని కవరాల్ అంటారు. సో నేను పనిచేసే దాంట్లో అవైతే మోస్ట్లీ యూజ్ అవ్వవు, మంచి క్లైమేట్లో పనిచేస్తున్నాను ఈసారి అయితే. నా రూట్ అవన్నీ తర్వాత చెప్తాను. ఏంటి సపరేట్ వీడియోనా దానికోసం? రూట్ గురించి, ఫ్లైట్ టికెట్స్ గురించి, వాటి గురించి అయితే సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, యా. ఏంటి మరి అయిపోయిందా? డ్రెస్సులు ప్యాక్ చేస్తావు, అయిపోయిందా? ఇంకా అంతేనా ప్యాకింగ్ అంటే? ఏంటి బట్టలతోనే అయిపోద్దా ప్యాకింగ్? 6 నెలలకి వెళ్తున్నానమ్మా, కావాల్సిన సామాన్లు తీసుకెళ్ళొద్దు. ఇదిగో ఇది వాష్ బ్యాగ్ అని రాసింది మా ఆవిడ. జనరల్గా అయితే నేను ఇందులో నా స్కిన్ కేర్, డైలీ రొటీన్స్ కావాల్సినవి తీసుకెళ్తాను. సన్ స్క్రీన్, హెయిర్ లేదు కానీ హెయిర్ సిరమ్, మాయిశ్చరైజరు, అలాగే లిప్ బామ్స్, ఇలాంటివన్నీ కూడా నేను తీసుకొని వెళ్తాను అన్నట్టు. సో దీనికంటే మినిమం ఎంత సంపాదించినా సరే మినిమం మెయింటెనెన్స్ అనేది జనరల్లీ రిక్వైర్డ్. అపియరెన్స్ మ్యాటర్స్ అలాట్. ఆ తర్వాత బాడీకి అయితే ఇలాంటివి తీసుకువెళ్తున్నాను. నేనైతే నివియా వాడుతున్నాను, అంతకుముందు కూడా వాడాను నేను దీన్ని. ఎక్కువ టైం ఉంటుంది అండ్ మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. సో ఐ విల్ గో విత్ నివియా. అంతేనా? అయిపోయిందా? ఏంటి ఈ రెండింటితో అయిపోయింది అనుకుంటున్నావా? ఈ రెండింటితో అయిపోయి బ్యాగ్ సర్దుకుంటే మహా అయితే మన ఇల్లు దిగ్గలం. షిప్ ఎక్కాలి అంటే మాత్రం ఇది కావాలి. ఏంటి హ్యాండ్ బ్యాగా? ఇది హ్యాండ్ బ్యాగ్ లాంటిది, కానీ ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. చూసావు ఎప్పుడైనా? ఈ ఆరెంజ్ ఏంటి, ఈ బ్లూ ఏంటి, ఈ కలర్ ఏంటి, ఎప్పుడైనా అర్థమైందా? ఇవైతే మామూలుగా మనం ఇండియా నుంచి బయటికి వెళ్ళాలి అంటే యూజ్ చేసే పాస్పోర్ట్. నాకు 2 ఎందుకు ఉన్నాయి? ఒకటి ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి 2, కానీ 2 క్యారీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది సిడిసి, షిప్ ఎక్కడానికి యూజ్ చేసే పాస్పోర్ట్. దీన్ని కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అంటారు. అండ్ ఫైనల్లీ ఆరెంజ్ కలర్ ఉంది కదా, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. గవర్నమెంట్ నాకు ఇంజనీర్గా క్వాలిఫై అయినందుకు మాత్రమే ఇచ్చారు. సో దీన్ని పెట్టుకొని నేను ఇంజనీర్గా వర్క్ చేసేయచ్చు. వీటితో పాటు కంపెనీ నుంచి మనకు వచ్చే కాంట్రాక్ట్ లెటర్స్, మనం చేయించుకున్న మెడికల్స్, మనకి ఎంత వేజెస్ ఇస్తారు, అవన్నీ కూడా మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, ముందుగానే ఇస్తారు. నెక్స్ట్ కిన్ ఎవరు, అవన్నీ రాయించుకుంటారు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఏంటి అని. సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా మనం బ్యాక్ ప్యాక్లో మాత్రమే ప్యాక్ చేయాలి, క్యారీ చేయాలి. ఎందుకంటే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లగేజెస్ వేరే వేరే ఫ్లైట్స్ మనం ఎక్కుతున్నప్పుడు మైగ్రేషన్లో మనకి ఛాన్సెస్ ఉంటాయి మిస్ అయ్యేదానికి. ఆ టైంలో ఇవి మిస్ అయితే మీరు షిప్ కాదు కదా, కనీసం అక్కడి నుంచి బయటకు కూడా రాలేరు. సో బట్టలు పోయినా పర్లేదు, పోవాలని కాదు, కానీ డాక్యుమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మీ పర్సనల్ బ్యాక్ ప్యాక్లో మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 3 అయిపోయినాయి కదా. ఈసారి నేను నా హెల్త్ గురించి కాన్షియస్గా ఉన్నాను. సో ఇవి చూసుకుంటున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్తాను ఎప్పుడు వెళ్ళేటప్పుడు. చాలామంది తీసుకెళ్తారు, తీసుకెళ్ళకపోతారు, అక్కడ కూడా కొనుక్కోవచ్చు. మాకు ఇక్కడ హెల్దీ దొరుకుతాయి, ప్లస్ చీప్గా దొరికేస్తాయి. వాల్నట్స్, చియా సీడ్స్, సబ్జా, ఇవి దుబాయ్ డేట్స్, లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను ఇవి. తర్వాత ఆల్మండ్, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఇలా బేసిక్గా ఇవన్నీ 6 monthsకి ఏం సరిపోవు, బట్ వెళ్ళిన తర్వాత ఇనీషియల్గా అయినా నాకు సరిపోతాయి కదా అని
ఒక 2 monthsకైనా వచ్చేస్తాయి నాకు ఇవి. సో అందుకని ఇవి పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్లీ కొంచెం టేస్టీగా ఉండడానికి క్రాన్బెర్రీస్ పెట్టుకున్నాను, అంతే. ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. హెల్దీగా తినడమే కాదు, హెల్దీగా ఉండడానికి జిమ్ కూడా చేయాలి కదా. జిమ్ గేర్ నాకు ఆన్ బోర్డ్లో జిమ్ ఉంటుంది. జనరల్గా మంచి మంచి ఎక్విప్మెంట్స్తో మంచి మంచి వర్కౌట్స్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి షిప్ మాకు డిఫరెంట్ టైం జోన్స్లో ఉంటుంది, నాకు ఓపిక ఉంటుంది ఉండకపోతుంది, టైము ఇంట్రెస్ట్ అన్నీ కూడా యాడ్ అవుతాయి షిప్లో ఉన్నప్పుడు. ఇక్కడైతే ఏమి ఉండదు నాకు. సో ఇవైతే నా రూమ్లోనే ఉంటాయి. ఆ బద్ధకాన్ని పోగొట్టి పక్కనే ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని చేసుకోవడమే. దీన్ని రెసిస్టెన్స్ బ్యాండ్ అంటాం. ఈ బ్యాండ్తో ఆల్మోస్ట్ హోల్ బాడీ వర్కౌట్ వితౌట్ ఫెయిల్ చాలా బాగా చేసుకోవచ్చు. సో దీని గురించి సపరేట్ వీడియోస్ నేను మళ్ళీ ఆన్ బోర్డ్లో ఉన్నప్పుడు చేస్తాను. ఎలా చేయాలి ఏంటి, అసలు మినిమల్ ఎక్విప్మెంట్తో మన బాడీని మనం టోన్డ్గా ఎలా ఉంచుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి నేను జనరల్గా వైటమిన్ D3 ఇక్కడ ఉంటే ఎక్కువగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే వీల్ గెట్ ఇనఫ్ సన్లైట్. బట్ షిప్లో ఉన్నప్పుడు ఏంటి అంటే క్లోజ్ కంపార్ట్మెంట్లో ఉంటాం అండ్ 95% అండ్ పైగా నేను ఇంజన్లోనే ఉంటాం, ఇంజన్ దగ్గరే ఉంటాం. సన్లైట్కి అసలు ఎక్స్పోజింగ్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఐ యూస్ విటమిన్ D3 వైటమిన్. తర్వాత నేను పడుకునేటప్పుడు మెగ్నీషియం యూస్ చేస్తాను, చాలా మంచిది. స్లీప్ రికవరీ, బాడీ రికవరీ ఏమన్నా పోతుంది అండ్ స్లీప్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇదేమో బోన్ న్యూట్రిషన్. సో ఇలా నేను అన్ని రకాలుగా కూడా తీసుకువెళ్తాను. అండ్ omega-3 మోస్ట్ ఇంపార్టెంట్. సో మాకు ఇందాక ఆల్రెడీ పేర్స్ గురించి చెప్పాను కదా, మరి దానికి తగినట్టు మ్యాచింగ్ షూస్ కూడా ఉండాలి కదా. సో వైట్ షూ ఒకటి, అలాగే ఫార్మల్స్ మీదకి వేసుకోవడానికి బ్లాక్ షూ ఒకటి, వీటి వరకు సరిపోతాయి. అవి కాకుండా శాండిల్స్, లోఫర్స్ ఏమన్నా 1 pair 2 pair తీసుకెళ్తే మనకి రెగ్యులర్ వేర్కి సరిపోతాయి. ఎందుకంటే అక్కడ విత్ ఇన్ ద అకామిడేషన్ వి స్టార్ట్ రోమింగ్. బయటికి వెళ్ళాము అంటే కనుక ఖచ్చితంగా విత్ షూతోనే వెళ్ళాలి. ఇదితో పాటు మాకు సేఫ్టీ గేర్స్ అవన్నీ సపరేట్గా ఉంటాయి, ఆన్ బోర్డ్లో మాత్రమే ఇస్తారు, స్పెషల్లీ ఇన్ మై కంపెనీ. నేను దాని గురించి సపరేట్ వీడియో ఒకటి చేసి పెడతాను మీకు. అంటే అసలు అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, దాని లోపల వ్యూ ఎలా ఉంటుంది, మేము వేసుకున్న సేఫ్టీ గేర్ ఎలా ఉంటుంది, ఐ షో యూ ఎవ్రీథింగ్. భలే అట్రాక్టివ్గా ఉంటుంది. ఏంటకన్నా ఇంకా అయిపోయింది అంతేనా? అచ్చా ఊరుకో, అదేంటి అసలు ఎన్ని సర్దుకున్నాం మెయిన్. ఓయ్ అది మర్చిపోయావు అతి. ఏంటది? టార్చ్ లైటా? ఫ్లాష్ లైట్ అది తీసుకువెళ్ళాలా, చాలా ఇంపార్టెంట్. కన్నా అది మామయ్య ట్యాంక్లో వాటర్ ఉన్నాయా లేదా నైట్ టైం చెక్ చేయడానికి వాడతారు. ఒరే అది కాదురా, ఇక్కడ ఉంటే నీతో నేను ఎంతసేపు ఉంటానో అక్కడ ఉంటే అది నాతో అంతసేపు ఉంటుంది. ఫ్లాష్ లైట్ ఇంజనీర్కి మోస్ట్ ఇంపార్టెంట్. జరిగే ప్రతిదాన్ని అది క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసిన ప్రతిదాన్ని మేము ఈ డైరీలో రాసుకుంటాము. రాసిన ప్రతిదాన్ని బయటకు వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇంజనీర్స్కి ఈ 3 things అనేవి చాలా ఇంపార్టెంట్. చేతిలో చూసావా ఏంటదో? రోబోట్, మినీ రోబోట్, స్కాల్ప్ మసాజర్ కన్నా. సో వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడన్నా తల పట్టేసింది అనుకో, ఇక్కడైతే నేను పర్మనెంట్గా మసాజర్ని పెట్టుకున్నా. కానీ నాకు ఆన్ బోర్డ్లో అలాంటి మసాజర్స్ ఎవరు దొరకరు కాబట్టి దీన్ని తీసుకొని వెళ్తా. ఇదైతే చేయకు, ఇది నాకు మసాజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని పెట్టుకోవాలి అంతే. విత్ దిస్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఐఎమ్ డన్ విత్ మై ప్యాకింగ్. ఫైనల్గా ఒకసారి చూసుకోవాలి, లైక్ ల్యాప్టాప్ ఉంటుంది సీఫెరర్స్కి, ఎందుకంటే వెళ్ళిన తర్వాత మరి నా వర్క్ అయిపోయిన తర్వాత నేను ఎవరితో ఉంటాను. సో ల్యాప్టాప్తో కూర్చొని మూవీస్ చూసుకుంటూ కొత్త మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏమన్నా కావాలి అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మర్చిపోయామరా రే. ఏంటి? ఇప్పటిదాకా నా కోసమో నీ కోసమో సర్దిని ఉన్నాయి, కానీ నా కోసం మా అమ్మ సర్దిన దాని గురించి మర్చిపోతే ఎలా? ఇదేంటిదో తెలుసా? హోమ్ మేడ్ జింజర్ పికిల్. సో మా అమ్మ చేసిన పచ్చడి లాస్ట్ షిప్లో నేను తీసుకువెళ్తే వేళ్లతో సహా నాకేశారు, అలా తిన్నారు. ఈసారి అందుకే క్వాంటిటీ పెంచి 1 liter దాంట్లో 1.5 అంటే ఇంకో 500 grams ఎక్కువ పట్టించేసింది. సో ఇది కూడా తీసుకెళ్తున్నాను. నువ్వు కూడా ఏదో చికెన్ పచ్చడి చేస్తా అని చెప్తావు, అది రేపు చేస్తా. సో చికెన్ పచ్చడి తీసుకెళ్తున్నాను. మా అమ్మ నాకు పొడుం కూడా చేసి పెట్టింది. ఆన్ బోర్డ్లో చాలా ఉంటాయి తినడానికి, ఎవ్రీడే నాన్ వెజ్ వెజ్ అన్ని రకాలు పెడతారు, కానీ ఈ టేస్ట్ ఉంటుంది చూసావా, నో వన్ కెన్ రీప్లేస్. మమ్మీ థ్యాంక్ యూ. సో నువ్వు షిప్కి వెళ్తున్నావా హాస్టల్కి వెళ్తున్నావా? బయట వాళ్ళకి నేను షిప్కి వెళ్తున్నట్టు, కానీ ఇంట్లో మా అమ్మకి ఎలా ఉంటుంది అంటే ఇది ఇల్లు వదిలి నేను హాస్టల్కి వెళ్తున్నట్టు, అక్కడ సామాన్లు ఉండవు అన్నట్టు. సో అందుకని ఇవన్నీ ప్యాక్ చేసి అడిగిద్ది ఏం కావాలని. సో నేనే చెప్తాను. మీ పేరెంట్స్కి కూడా చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. సో ఇఫ్ దే సే సంథింగ్ ఆర్ దే వాంట్ టు ప్రిపేర్ సంథింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్,
సే ఎస్ అంతే, మహా అయితే 1/2 kg పెరిగిద్దేమో. బట్ ఓ 4 months పాటు దీన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు చూడు, ఎవ్రీడే యూ రిమెంబర్ యువర్ పేరెంట్స్. నేను ఈ వ్లాగ్ వినాయకుడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఆన్ బోర్డ్లో మాకు టెంపుల్స్ అలాంటివి ఏమి ఉండవు. సో మా రూమ్నే మేము టెంపుల్గా భావిస్తాం, అన్నీ అందులోనే అవుతాయి. బట్ స్టిల్ మాకు ఈయనకంటూ ఒక ప్లేస్ పెడతాను నేను. పెట్టి ఎవ్రీడే మార్నింగ్ నేను లేచి వర్క్కి వెళ్ళే ముందు నేను ఒకసారి పూజ గట్రా అన్నీ చేసుకొని నేను బయలుదేరుతాను. ఇగో ఇలా ధూప్ స్టిక్స్ ఇవన్నీ తీసుకొని వెళ్తాను. సో 6 monthsకి సరిపడా నేను తీసుకొని వెళ్తాను అన్నట్టు. సో వెళ్ళి ఎవ్రీడే అక్కడ పెడతాను. ఒక్కొక్కసారి క్యాప్టెన్ అడుగుతారు, ఏంటి స్మోక్ వస్తుంది, దేర్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ ఫైర్ అని. సెన్సర్స్కి ఏదో ఒకటి పెట్టేస్తాం, మేము మేనేజ్ చేసేస్తాం, వాళ్ళు కూడా ఫైనల్గా యాక్సెప్ట్ చేస్తారు. బట్ హీ హ్యాస్ టు బి దేర్, హీ విల్ బీ విత్ అస్ ఆల్ ద టైమ్. అమ్మయ్య, ఫైనల్లీ అయిపోయిందా? అయిపోయినట్టే. ఇంక దీన్ని ఒక్కసారి క్లోజ్ చేసేసి జాగ్రత్తగా మనం వెయిట్ చూస్తాం అంటే తెలుస్తుంది ఎంత వెయిట్ ఉందో చూడాలి. వెయిట్ని బట్టి మనం దీన్ని తీసుకెళ్ళమా లేదా అనేది చూడాలి. ఎయిర్పోర్ట్స్లో ఇదివరకట్లాగా రూల్స్ అనేవి సేమ్గా ఉండటం లేదు. కీప్ ఆన్ చేంజింగ్. 2 piece కాన్సెప్ట్ అని చెప్తారు. ఐడియా ఉందా 2 piece అంటే ఏంటో? ఒక బ్యాగ్ 20-22 kgs కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ పనిచేసే స్టాఫ్ దీన్ని తీసుకొని అక్కడ పార్సిల్ చేయడం, ప్యాక్ చేయడం ఎన్నింటిలో వాళ్ళకి నడుము పెయిన్ వస్తుందని 20 kgs కంటే ఎక్కువ ఉండకూడదు. చూద్దాం మనది అనుకుందాం. ఓ కన్నా 19.25. ఎంత బాగా ప్యాక్ చేసామే. అయిపోయిందండి బ్లాగ్ అయితే. ఇక నెక్స్ట్ బ్లాగ్స్లో నా జర్నీ డీటెయిల్స్, నేను ఎక్కబోయే ఫ్లైట్స్, మనకి ఏమంటారు లాంజ్ యాక్సెస్ ఎలా ఉంటాయి, అండ్ ఆ ట్రావెల్స్లో మనం ఐల్ సీట్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే ఎక్కడెక్కడ ఫుడ్స్ దొరుకుతాయి, అవన్నీ కూడా నేను మాక్సిమం మీకు ఇన్పుట్ ఇవ్వడానికే చూస్తాను. అండ్ దీంతో పాటు నా షిప్ కూడా నేను ఎక్కే ముందే అన్ని వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. రైట్, బాయ్.